ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నిస్కాటిక్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఇది అడోఫిష్ ఎయిర్ కంప్రెసర్. ఇది బైకుల్లోకి గానీ కార్లోకి గానీ మనం గాలి తగ్గినప్పుడు దీని ద్వారా నింపుకోవచ్చు. అది ఎలాగన్నా అదే చూపిస్తాను. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బయట తీద్దాం. చూడొచ్చు, ఇక్కడే దీంట్లోనే ఇన్వాయిస్ లెటర్ కూడా ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు దీని ఫ్యూచర్స్ ఏమేమి మెన్షన్ చేశాడో ఒకసారి చూద్దరే. ఇక్కడ చూడొచ్చు, దీని మీద 2-in-1 అని ఇచ్చాడు. అలాగే టైర్ ఇన్ఫ్లేషన్, లైటింగ్ అని చూపిస్తున్నాడు. ఇక్కడ మనకి సిగరెట్ లైటర్ సాకెట్, అలాగే ఫీజు, 3 నాబ్స్ కూడా చూపిస్తున్నాడు డయాగ్రామ్ మీద. ఇటు సైడ్ కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇటు సైడ్ వోల్టేజ్ వచ్చి 12 volts DC అని ఉంది. పవర్ వచ్చి 120 watts, మాక్సిమం ప్రెషర్ వచ్చి 150 PSI, డిస్ప్లేమెంట్ వచ్చి 17L/minutes అని ఇచ్చాడు. అలాగే ఫంక్షన్ వచ్చి టైర్ ఇన్ఫ్లేషన్, లైటింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకు 3 డయాగ్రామ్ చూపిస్తున్నాడు, చూడొచ్చు. సైడ్ కూడా మనకి అడోఫిష్ ఎయిర్ కంప్రెసర్, టైర్ అండ్ బైస్కిల్స్ A to Z 3609 అని చూపిస్తున్నాడు. దీనికి సీల్ ఏమి లేదు. మనం దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మాన్యువల్ మీటర్ చూపించాడు, కానీ దీని మీద వచ్చి మనకి డిజిటల్ మీటర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి దీని మీద మెన్షన్ చేశాడు డిజిటల్ ఎడిషన్ అని, అంటే ఇది డిజిటల్ మీటర్ మీద రన్ అవుతుందని. ఇక్కడ చూడొచ్చు, దీని మీద కూడా డిజిటల్ మీటర్ ఉంది. దీన్ని కూడా బయట తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, కారు ఎయిర్ పంప్ అని ఎక్కడ ఇస్తున్నాడో, అలాగే ఇన్స్టాలింగ్ ఫర్ యూజ్ అని చూపిస్తున్నాడు. అంటే మనం దీన్ని కనెక్ట్ చేసే ముందు ఒకసారి మాన్యువల్గా ఒకసారి చదివేసుకోండి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటన్నదని. ఇక్కడ మోడల్ నెంబర్ కూడా వచ్చాడు, YY 3609. దీని మోడల్ నెంబర్ వచ్చి ఒకసారి మనం కనెక్ట్ చేసే ముందు ఒకసారి చదువుకొని కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి 12 volts, అలాగే పవర్ అవుట్పుట్ వచ్చి 120 watts మీద రన్ అవుతుందని చూపిస్తున్నాడు. దీన్ని చదివేసి కనెక్ట్ చేయండి. దీన్ని కూడా పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు, క్వాలిటీ అయితే ప్లాస్టికే కానీ పర్లేదు ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇటు సైడ్ చూడొచ్చు, 3 నాబ్స్ ఇచ్చాడు, అలాగే ఫీజు కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఫీజు మనకి ఎంత వోల్ట్స్ మీద రన్ అవుతుందో చూద్దారే. ఫీజు యాంపరేజ్ వచ్చి 15 amps అని రాశాడు. 250 volts అంటే ఇది 15 amp మీద రన్ అవుతుంది. ఫీజు వచ్చి మనం ఎప్పుడైనా పోయినప్పుడు సేమ్ ఇదే వాల్యూ ఫీజు తెచ్చుకుని మనం కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఏమన్నా హెవీగా షార్ట్ సర్క్యూట్, హెవీగా లోడ్ ఉన్నప్పుడు ఫీజు కాలిపోతుంది ఫ్రెండ్స్. ఫీజు షార్ట్ అయిపోద్ది టెంపరేచర్ గట్రా ఎక్కువ ఉన్నప్పుడు. ఇవి కూడా పక్కన పెడతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని చూడొచ్చు. ఇక్కడ డిజిటల్ మీటర్ ఇచ్చాడు, అలాగే ప్లస్ మైనస్, ఇక్కడ ఆర్ సింబల్ ఇచ్చాడు, పవర్ ఆఫ్ ఆన్ ఇచ్చాడు. సైడ్ చూస్తే మనకి LED లైట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ LED లైట్ ఇచ్చాడు అంతే. సైడ్ చూద్దాం. సైడ్ చూస్తే మనకి నాబ్ ఇచ్చాడు. ఇది 20 inches ఉంటుంది. వైర్ పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఇది ఈ వైర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. నాబ్ అలాగే వైర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది.
పర్లేదు, పెద్ద హెవీగా లేదు కానీ బాగానే ఉంది క్వాలిటీ అయితే. ఇందులో చూడొచ్చు సిగరెట్ లైటర్ ఇందులో పెట్టినట్టుగా ఉన్నది. దీన్ని కూడా తీర్చుద్దాం. అంటే మనం దీని ద్వారాగానే మనం పవర్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే కార్కి కనెక్ట్ చేయడానికి మనకి సిగరెట్ లైటర్ యూజ్ అవుతుంది. ఇది పెద్ద క్వాలిటీగా ఏం లేదు కానీ పర్లేదు ఫ్రెండ్స్, క్వాలిటీ బాగానే ఉంది. వైర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది క్వాలిటీ వచ్చి బాగా చీప్ క్వాలిటీ ఏం కాదు. ఇది 3 మీటర్స్ 3.5 మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ వైర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అంతే, దీంట్లోనే ఇంక్లూడింగ్ బ్యాటరీ కూడా ఇస్తే మనకి 12 volts బ్యాటరీ కూడా ఇస్తే మనకి బైక్కి కానీ అలాగే బైసికల్కి కానీ మనం ఎయిర్ నింపుకోవడానికి మనకు యూజ్ అవును. అంటే మనం సపరేట్గా సిగరెట్ లైటర్ ఫీమేల్ సాకెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మేల్ సాకెట్. మనం సపరేట్గా ఫీమేల్ సాకెట్ తీసుకుని దాన్ని కనెక్ట్ చేసి 12 volts బ్యాటరీ మనం యూజ్ చేసి ఎయిర్ నింపుకోవాలి బైక్స్కి గట్టని. కార్కి అయితే డైరెక్ట్గా మనం సిగరెట్ లైటర్ సాకెట్ కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది. ఇప్పుడు సిగరెట్ లైటర్ సాకెట్ కూడా అన్బాక్స్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. దీని పక్కన పెడదాం. ఇప్పుడు ఇది సిగరెట్ లైటర్ సాకెట్ ఫ్రెండ్స్, ఫీమేల్ సాకెట్ ఇది. దీని ద్వారాగా మనం 12 volts మనం ఎందడ కంప్రెసర్ చూసాం కదా, దాన్ని కనెక్ట్ చేసుకుని బైక్స్కి గట్రా మనం ఎయిర్ నింపుకోవచ్చు. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకు పెద్దగా ఏమీ లేదు. ఇందులోనే ఇన్వాయిస్ లెటర్ కూడా ఇచ్చాడు. ఇన్వాయిస్ లెటర్ కూడా దీంట్లోనే ఇచ్చాడు. ఇది మనకు వచ్చి 240 దాకా పడింది. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఏమేమి ఇచ్చాడు ఏంటన్నదని. ఇది బాక్స్ అయితే పెద్ద క్వాలిటీ లేదు, యావరేజ్గా ఉంది. సాకెట్ కూడా చూద్దారే. ఇంక ఇందులో ఏమీ లేవు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది మనం వీటి నుంచి మనం వైరు లాక్కొని మనం 12 volts బ్యాటరీకి ఇచ్చుకోవాలి. క్వాలిటీ కూడా పర్లేదు ఫ్రెండ్స్. ఇది క్వాలిటీ బడ్జెట్ ప్రైస్ కాబట్టి ఇది క్వాలిటీ బాగానే ఉంది. చూడొచ్చు, ఇది ప్లస్ మైనస్ సేమ్ అలాగే కనెక్ట్ చేసుకోవాలి మన కేబుల్స్ కూడా. ఇక్కడ ప్లస్ సింబల్ చూపిస్తున్నాడు, ఇక్కడ మైనస్ సింబల్. బ్యాటరీలో కూడా మనకి ప్లస్ మైనస్ ఉంటాయి కాబట్టి సేమ్ యాస్టీజ్గా ఇలాగే కనెక్ట్ చేసుకోవాలి. అంటే వోల్టేజ్ రివర్స్ అయ్యిందంటే మనకి మోటార్ కాలిపోవడం కానీ ఇది రివర్స్లో తిరగడం కానీ చేస్తుంది ఫ్రెండ్స్. కొద్ది ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ శాతం మనకి మోటారు కాలిపోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే 12 volts మీద రన్ అవుతుంది కాబట్టి మనం యాస్టీజ్గా ఇక్కడ ప్లస్ మైనస్ చూసుకుని సేమ్ యాస్టీజ్గా అక్కడ కూడా సేమ్ అలాగే ఇవ్వాలి. ఇది వచ్చి బడ్జెట్ ప్రైస్ కాబట్టి క్వాలిటీ కూడా యావరేజ్గా ఉంది. ఆ ప్రైస్కి క్వాలిటీ పర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ దీని మీద కూడా చూపిస్తున్నాడు 12 volts. ఇది 12 volts మీద రన్ అవుతుందని.
ఇది సిగరెట్ లైటర్ ఫీమేల్ సాకెట్, నేను అమెజాన్ నుంచే తెప్పించాను ఫ్రెండ్స్. ఇది కూడా ఓకే ఫ్రెండ్స్. ఈ సిగరెట్ లైటర్ ఫీమేల్ సాకెట్ ఈ మేల్కి కనెక్ట్ చేసి మనం దీనికి 12 volts ఇచ్చి మనం బైక్స్కి అలాగే బైసికల్కి సైకిల్కి గట్రా మనం ఎయిర్ నింపుకోవచ్చు దీని ద్వారాగా. ఇది లాకింగ్ సిస్టమ్. ఇది ప్లస్ మైనస్ చూసుకుని సేమ్ డైరెక్షన్ కనెక్ట్ చేయడమే. ఇది జస్ట్ ఈ సాకెట్లో మన ఫీమేల్ సాకెట్లో ఈ మేల్ సాకెట్ కనెక్ట్ చేయడమే అంతే. దీని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను 12 volts ఇచ్చి 12 volts బ్యాటరీ కనెక్ట్ చేసి దాని నుంచి కూడా మీకు రివ్యూ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. దీని క్వాలిటీ ఎలాగ ఉన్నది ఏంటన్నదని వీడియో లెంత్ని బట్టి నేను రివ్యూ కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ నేను ఆన్లైన్లో తెప్పించాను ఫ్రెండ్స్. సిగరెట్ లైటర్ ఫీమేల్ సాకెట్ అలాగే ఎయిర్ కంప్రెసర్, ఈ రెండు నేను ఆన్లైన్లో తెప్పించాను. ఇట్లా ప్రైస్ వచ్చి నాకు రెండిట్ల ప్రైస్ వచ్చి 2230 రూపీస్ పడింది. మనకు ఆన్లైన్లో ప్రైస్ కొద్దిగా వేరియబుల్ అవుతుంటుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీకు బాగుందంటే తీసుకోండి. నేను రివ్యూ యూనిట్లో దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను. అలాగే సపరేట్గా నేను బైక్ కనెక్ట్ చేసుకోవడానికి సపరేట్గా 12 volts బ్యాటరీ కూడా తీసుకోవాలి. అది మనకి ఇంచుమించులో మనకి 800 నుంచి 900 దాకా ఉండొచ్చు. వీటి రివ్యూ నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది. అలాగే దీని క్వాలిటీ ఎలాగ ఉంది ఏంటన్నది నేను రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే రివ్యూ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలతో నేను మీ ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.